తర్వాత నాన్ ఫోకల్ కేసులు అది వేరే విషయం అనుకోండి. ఇలా అయితే చట్టం మేమైనా ఎవరైనా ప్రభుత్వాలు చేసేటప్పుడు పోలీసులే గుండాలతో, పోలీసులే తెలుగుదేశం కార్యకర్తలతో, పోలీసులే క్రిమినల్స్తో ఏకమైపోతే సమాజం ఎక్కడ పోతుంది? ఇలాంటి ప్రెసిడెన్స్, ఇలాంటి ఆచారం ఈ రాష్ట్రానికి అవసరమా కాదా? విఘ్నులైనటువంటి తెలివిగల ప్రజలు, ఏ పార్టీ వారైనా, తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం, ఏ పార్టీ వారైనా ఆలోచించుకోండి అని మనం చేస్తున్నాం. ఎక్కడా కూడా దీన్ని వదిలిపెట్టే ప్రశ్న. నేను అసలు ఎప్పుడు నేరాలని ప్రోత్సహించేవాడిని కాదు, హింసని ప్రోత్సహించేవాడిని కాదు, చట్టబద్ధంగా ఉండాలని కోరుకునేవాడిని. కాకపోతే సెటైరికల్గా మాట్లాడతాను. సెటైరికల్గా మాట్లాడితే నన్ను ఉంచేస్తారా, నన్ను లోపల పెట్టేస్తారా, నా ఇల్లు తగలేస్తారా? ఏంటి అన్యాయం? మూల్యం చెల్లించాలి చంద్రబాబు. నీకు నిజంగా తెలియకపోతే, ఈ సంఘటనలో నీ హస్తం లేకపోతే, టేక్ ఎన్ యాక్షన్ ఆన్ పోలీస్, టేక్ ఎన్ యాక్షన్ ఆన్ యువర్ పీపుల్. అందరూ ఐడెంటిఫైడ్ పీపులే. నీకు తెలియకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకో. తీసుకుంటే నీకు తెలియదు అనుకుంటారు. నీకు తెలిస్తే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు. ఏమంటావండి? అశాంతి ఉంటే ఇండస్ట్రీలు రావా? మరి ఇదేంటి అంటారు? 7 గంటల సేపు ఎక్స్ మినిస్టర్ ఇంటి మీద పడి దాడి చేస్తుంటే ఇది అశాంతి కాదా? ఎవడొస్తాడు ఇండస్ట్రియలిస్టు? నీకు డబ్బులు ఇవ్వకపోతే పోలీసులు లేకుండా వాళ్ళని కొట్టిస్తావుగా. ఈ వచ్చిన బాపత్తా ఏమిటి అన్యాయం? ఒక్కసారి తిరిగి ఆలోచించుకో నారా చంద్రబాబు నాయుడు గారు. నీ కుమారుడు, మీ ఇద్దరే ప్రధాన A1, A2 క్రిమినల్స్ నా మీద అటాక్ చేయడానికి కారణం మీరే మానిటర్ చేశారు. అది కాదు అంటే చెప్పు, వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకో. అప్పుడు నమ్ముతారు తప్ప నమ్మరని ఈ సందర్భంగా చెబుతూ, రాబోయే కాలంలో న్యాయపరమైన అన్ని విషయాల్లోనూ ముందుకు వెళ్తాం. ఎక్కడ వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఈ పోలీసు అధికారుల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు, నా మీద దాడికి వచ్చిన వాళ్ళని వదిలిపెట్టే ప్రశ్న లేదు, చంద్రబాబుని, లోకేష్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. చట్ట ప్రకారంగా అన్ని చర్యలు తీసుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తాం. వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ లీగల్ టీమ్ అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అది ఎక్కడ ఏదో కళ్యాణదుర్గం పోలీసులు వచ్చారు. వాళ్ళకి ఇంకా ఆర్డర్ లేదంట. ఈ కళ్యాణదుర్గం పోలీసులు ఎవరో తెలుగుదేశం లీగల్ సెల్ వాళ్ళు ఆ రోజున ఇచ్చినటువంటి కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. అదే 36 కేసులు రిపీటెడ్గా ఉన్న కేసుల్లో ఆ క్రాష్ చేశారు.